Hi everyone, this is Surya Fantis. Currently, I'm a PhD student at IIT Kanpur. So, మనం మ్యాట్రిసెస్ చాప్టర్ స్టార్ట్ చేసాం. సో నిన్న యాక్సెస్ ప్రాబ్లమ్స్ మధ్యలో దాకా చేసి ఆపాం. సో 3.2 యాక్సెస్ వీ విల్ కంటిన్యూ ఫ్రమ్ దేర్. ఓకే. సో సో నిన్న ఇది మొత్తం కంప్లీట్ చేసి వీ స్టాప్ అట్ ఎక్సెస్ ప్రాబ్లమ్స్ మాట. ఓకే, వీ స్టాప్ అట్ హియర్. సో కంప్లీట్ ద ఇండికేటర్ పార్ట్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇక్కడ. సో ఈ ప్రాబ్లం. సో దీన్ని ఎలా చేస్తాం ఇప్పుడు 2, 3. సో దీన్ని ప్రొడక్ట్ చేస్తే ఇది ఇంటూ ఇది చేయాలి, అంతే కదా. 2 into 1 2 ప్లస్ 3 into 0 0 4 into 3 12 3 into 4 12. నెక్స్ట్ ఇది 3 into -3 -9 ప్లస్ 4 into 2 8 ప్లస్ 5 into 0 0. సో నెక్స్ట్ ఇది ఇంటూ ఇది. సో 3 into 5 15 ప్లస్ 4 into 4 16 ప్లస్ 5 into 5 25. సో 4 5 6 ఇది. సో 4 into 1 4 plus 5 into 0 0 plus 6 into 3 18. So next 4 5 6 into ఇది చేయాలి. 4 into -3 -12 plus 5 into 2 10 plus 6 into 0. So 5 into 2 10. So next 4 5 6 లాస్ట్ కాలమ్ తో చేయాలి. సో 4 into ఇది ఏంటి ఇక్కడ, ఇది ఇంటూ ఇది. 4 into 5 20 plus 5 into 4 20 plus 6 into 5 30. So 14 0 22 18 -1 16 22 -2. సో ఇక్కడ 10 plus 16 plus ఓకే 22 plus 16 అంత 38. ఇది 15 plus 16 plus 25 15 16 31 31 25 60 56 plus 20 20 30. సో 40 plus 30 70. సో ఇది మ్యాట్రిక్స్ మాట, మల్టిప్లికేషన్ మ్యాట్రిక్స్. సో నెక్స్ట్ సో ఇక్కడ ఇవన్నీ అరేంజ్ చేసేద్దాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమేమి మల్టిప్లై చేయాలి ఇక్కడ. సో ఇదేంటి 3. నెంబర్ ఆఫ్ రోస్ ఎంత ఇక్కడ, 3 rows 2 columns. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ 2 columns 3 rows. సో 3 cross 2 into 2 cross 3 అంటే 3 cross 3 వస్తుంది. సో ఇది ఇంటూ ఇది ఏంటది. సో 2 into 1 1 - 1. సో 2 - 1 1. 2 into 2 1 0 2 అంటే 2 2 1 1 1 అంటే ఏంటి 3. సో 3 2 1 1. సో 3 - 2 1. 3 2 0 2. సో 3 into 0 2 into 2 4. 3 2 1 1. 3 plus 2 5 1 1. So -1 into -1 -2. -1 1 into 0 2. So 2. -1 1 into 1 1. సో 0. సో 2 1 ని దీంతో మల్టిప్లై చేసా. సో 2 into 1 plus 1 into -1 అది చేసా. సో ఈ రో నెక్స్ట్ దీనిది, మళ్ళీ ఈ రో నెక్స్ట్ దీనిది. సో సిమిలర్లీ ఈ రో దీని ఇక్కడ, ఈ రో ఈ కాలం, ఈ రో ఈ కాలం ఇక్కడ. సిమిలర్లీ విత్ లాస్ట్ రో. సో ఇప్పుడు నెక్స్ట్ సో ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ అంత 2 cross 3 మ్యాట్రిక్స్. ఇది 3 cross 2. ఫైనల్ గా మనకి 2 cross 3 3 cross 2 అంటే ఫైనల్ గా 2 cross 2 వస్తుంది మ్యాట్రిక్స్. ఓకే. సో ఈ రో ఇంటూ ఇది చేయాలి. సో 3 into 2 ఎంత 6. -1 into 1 ఎంత -1. 3 into 3 ఎంత +9. సో 3 - 1 3 ఇంటూ ఇది ఇంటూ 3 into -3 ఎంత -9. 1 - 1 into 0 0 plus 3 into 1 3. So -1 0 2 1 3. So -1 into 2 -2 plus 0 plus 2 into 3 6. So -1 0 -3 0 1. So -1 into -3 అంత 3. 0 into 0 into 0 0. 2 into 1 అంత +2. So 6 - 1 plus so 14 4 -6 plus 5 మ్యాట్రిక్స్. సో ఇక్కడ చూడండి, కంప్యూట్ ద ఇక్కడ ఏంటి, ఏం కంప్యూట్ చేయమంటున్నారు, ABC మ్యాట్రిక్స్. కంప్యూట్ A plus B and B plus C. వెరిఫై A plus B plus C, A plus B minus C. సో ఇక్కడ రెండు A plus B యాడ్ చేద్దాం ఫస్ట్. ఓకే, రెండు యాడ్ చేస్తే 1 plus 3 4. 2 - 1 1.
-3 plus 1 -3 plus 2 -1. 5 plus 4 9. 0 plus 2 2. 2 plus 5 7. 1 plus 2 -1 0 -1. 1 3 4. A plus B. B minus C చూస్తే ఇది మైనస్ ఇది. సో 3 minus 4 -1. -1 -1 -2. 2 minus 2 0. 4 minus 0 0. 2 minus 3 -1. 2 minus 2 0. 2 minus 1 1. 0 minus of -2 2. 3 minus 3 0. సో ఇది B minus C. సో A plus B B minus C వచ్చింది. ఇప్పుడు A plus B minus C, A plus B minus C చూద్దాం. సో A plus B వచ్చి సో A plus B minus C. సో ఇది B minus C కదా, దీనికి ఏ యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు A plus B minus C ఏమవుతుంది? మ్యాట్రిక్స్ ఇది యాడ్ చేస్తే 1 -1 0. 2 0. -3 0 -3. 5 0 5. 0 -1 -1. 2 0 0 2 యాడ్ అవుతుంది. -1 1. ఇక్కడ 1, ఇక్కడ 1. సో 2. -1 2. 1 1 0 1. సో ఇది A plus B minus C. ఇప్పుడు A plus B minus C ఇందులోంచి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? A plus B ఇక్కడ ఉంది, దీనిలోంచి మైనస్ C చేస్తే 4 -4 0. 1 -1 0. -1 -2. సో -3. 9 minus. సో ఇక్కడ B minus C అనేది ఇది B minus C కదా, ప్లస్ A చేస్తే ఏమవుతుంది? 9 అవుతుంది కదా. B minus C అనేది ఇక్కడ ఏంటి? B minus C 4. 2 -3 -1. సో A ప్లస్ చేసినప్పుడు ఇది 9 అవుతుంది. సో ఇక్కడ ఇప్పుడు A plus B minus C చేస్తున్నప్పుడు 9 minus 0 ఎంత? 9. 2 minus 3 ఎంత? -1. ఓకే, ఇప్పుడు నేను చేస్తుంది ఇక్కడ B minus C ఎంత అవుతుంది? B minus C 7 minus 3 3. 3 కదా ఇక్కడ. సో ఇక్కడ A plus B ఏంటి? ఇది 7 minus C. సో 7 minus 2 ఎంత? ఇది 5 అవుతుంది. సో నెక్స్ట్ 1 -1 minus of -2 1. 4 minus 3. B minus C ఎంత? 3 minus 3 0. ఓకే, A plus B minus C 1. సో ఇప్పుడు A plus B minus ఇది 1. సో ఈ రెండు ఈక్వల్ అయినాయి కదా. 2 1 1 2 1 1 9 1 -5 0 3 3. సో ఈ రెండు ఈక్వలే కదా. సో వెరిఫై చేసినట్టే కదా. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏమంటున్నాడు? నెక్స్ట్ ప్రాబ్లం లో A ఈక్వల్ టు మ్యాట్రిక్స్ అయితే B ఈక్వల్ టు మ్యాట్రిక్స్ అయితే 3A - 5B కంప్యూట్ చేయమంటున్నాడు. సో 3A - 5B ఎలా కంప్యూట్ చేస్తాం? ఇప్పుడు కంప్యూట్ చేస్తాం. A అనేది మ్యాట్రిక్స్ ఇచ్చాడు. సో 3A అవుతుంది. మొత్తం 3 అనేది మొత్తం 3 మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తే ఇది 2 1 5 అవుతుంది. ఇది 1 2 4 అవుతుంది. 3 తో మల్టిప్లై చేయాలి ప్రతిది. 3A అంటే ఓకే, ఇంటూ 3 ప్రతి ఎలిమెంట్ 3 తో మల్టిప్లై చేయాలి. ఇంటూ 3 ఇది 7 ఇది 6 ఇది 2. 3A ఇది. 5B అంటే ప్రతిది 5 తో మల్టిప్లై చేయాలి. ఇంటూ 5. సో 2 3 5 1 2 4 7 6 2. సో 3A - 5B ఏమవుతుంది? 3A - 5B. సో 2 - 2 0. 3 1 - 3 -2. 5 - 5 0. 1 - 1 0. 2 - 2 0 0. 4 - 4 0. 7 - 7 0. ఇది 0. సో 3A - 5B అనేది 0 - 2 0 0 0. సో ఇది మ్యాట్రిక్స్. సింప్లిఫై కాస్ థీటా ఇంటూ ఇది ప్లస్ ఇది సింప్లిఫై చేయమంటున్నాడు ఇక్కడ. సో కాస్ థీటా ప్రతి దాంతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఆ మ్యాట్రిక్స్ కాస్ స్క్వేర్ థీటా సైన్ థీటా మైనస్ కాస్ థీటా సైన్ థీటా కాస్ స్క్వేర్ థీటా. ఈ మ్యాట్రిక్స్ సైన్ థీటా మల్టిప్లై చేస్తే సైన్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా సైన్ థీటా కాస్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. సో ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది? కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా 1
కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా 1. సో కాస్ థీటా సైన్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా 0. మైనస్ కాస్ థీటా సైన్ థీటా కాస్ థీటా 0. సో 1 0 0 1. ఓకే, సింప్లిఫై చేస్తే. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఈ మ్యాట్రిక్స్, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు మ్యాట్రిక్స్ అన్నాడు. ఫైండ్ ఎక్స్ అండ్ వై అన్నాడు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ మైనస్ చేస్తా. అప్పుడు ఏమవుతుంది, రెండు యాడ్ చేస్తే 7025 ప్లస్ 3003. సో యాడ్ చేస్తే 10 0 2 8 ఈజ్ ఈక్వల్ టు 2x. అంతే కదా, ఎక్స్ ప్లస్. సో ఎక్స్ ఏమవుతుంది, హాఫ్ ఇంటూ 10 0 2 8. సో ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది 5104. సో ఎక్స్ అనేది 5104 అయితే ఎక్స్ ప్లస్ 5 అనేది ఎంత అయింది 7205. సో y అనేది 7205 మైనస్ ఎక్స్ కదా, అంటే 5104 అంటే ఎంత 7 మైనస్ 5 2 0 2 మైనస్ 1 1 5 మైనస్ 1 అనేది 1. సో y అనేది ఇది, ఎక్స్ అనేది ఇది. సో నెక్స్ట్, సో xy దీన్ని కనుక్కున్నాం. ఇప్పుడు ఇది చూడండి, ప్లస్ 3y 3x ప్లస్ 2y అన్నాడు. సో ఇప్పుడు 2x ప్లస్ 3y అంతే కదా, ఎంత 2340. 3x ప్లస్ 2y. సో రెండు యాడ్ చేస్తే 2 మైనస్ 1 మైనస్ 2 5. సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది 5x ప్లస్ 5y అవుతుంది కదా. యాడ్ ఏం చేయొచ్చు, సబ్ట్రాక్ట్ ఏం చేస్తాం అనుకో. 5x ప్లస్ 5 ఏమవుతుంది 4 1 3 5. ఈ రెండు యాడ్ చేస్తే 4, ఈ రెండు యాడ్ చేస్తే 1, ఇది 3 0 5 యాడ్ చేస్తే 5. సో ఎక్స్ ప్లస్ వై ఏమవుతుంది 4/5 1/5 3/5 1. సో ప్రతిదీ 1/5 తో అటువైపు అవుతుంది కదా ఎక్స్ ప్లస్ వై. సో 1/5 ని డివైడ్ చేస్తే అంత అవుతుంది. ఇప్పుడు ఏమొచ్చింది 2x ప్లస్ 3y అన్నాడు. సో ఇప్పుడు 2x ప్లస్ 2y చేద్దాం. ఎంత నీకేం తెలుసు, 2x ప్లస్ 3y తెలుసు, ఎంత 2430. 2x ప్లస్ 2y తెలుసు. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే 8/5 2/5 6/5 2. సో దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే y ఈక్వల్ టు 2 మైనస్ 8/5 2/5 3 మైనస్ 6/5 3 మైనస్ 2/5 15 మైనస్ 13/5 4 మైనస్ 6/5. సో 20 మైనస్ 5 మైనస్ 1 14/5. సో 0 మైనస్ 2 మైనస్ 2. సో ఇది y వాల్యూ. ఓకే, x వాల్యూ ఎంత వస్తుంది, x ప్లస్ y ఎంత కదా 4/5 1/5 3/5 1. y x అంటే ఇందులో నుంచి మ్యాట్రిక్స్ లో నుంచి 3/5 1 లో నుంచి ఈ మ్యాట్రిక్స్ సబ్ట్రాక్ట్ చేయడం 2/5 13/5 14/5 మైనస్ 2. సో 4/5 మైనస్ 2/5 అంటే 2/5 1/5 మైనస్ 13/5 అంటే మైనస్ 12/5 3/5 మైనస్ 14/5 అంటే మైనస్ 11/5 1 మైనస్ మైనస్ 2 అంటే 3. సో ఇది ఎక్స్, ఇది వై మ్యాట్రిక్స్. సో ఇది ఎక్స్ వై. ఇప్పుడు దీనికి ఇక్కడ వై ఇచ్చాడు, వై మ్యాట్రిక్స్ అంత ఇచ్చాడు 8th ప్రాబ్లం లో. లైక్ వై ఈక్వల్ టు 3124 అంతే కదా. వై ఈక్వల్ టు 3124 ఇచ్చాడు. 2x ప్లస్ వై ఎంత ఇచ్చాడు 1 మైనస్ 3 0 2. సో వై, సో 2x ఈక్వల్ టు ఈ మ్యాట్రిక్స్ -1 0 2 మైనస్ y కదా, మైనస్ y అంటే 3 1 2 4. సో 1 మైనస్ 3 ఎంత -2 2 మైనస్ 0 మైనస్ 2 ఎంత -2 -1 మైనస్ 3 మైనస్ ఆఫ్ y అంటే -1 సో -4. సో 2 మైనస్ ఆఫ్ -4 సో -2. ఇది 2x. సో x ఏముంటుంది 2 తో డివైడ్ చేయాలి ప్రతి ఎలిమెంట్ -1 -1 -2 -1 x. సో ఇది అయిపోయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి,
ఫైండ్ ద ఎక్స్ అండ్ వై వాల్యూస్ వీడు ఇచ్చాడు మామూలుగా 2 ఇంటూ ఇది ప్లస్ ఇది ఈక్వల్ టు 5,6. సో 2తో మల్టిప్లై చేస్తే 2 6 0 2x ప్లస్ y 0 1 2 ఈజ్ ఈక్వల్ టు 5 6 1 8. అంతే కదా. ఈ రెండు ప్లస్ చేస్తే 2 ప్లస్ y 6 ఇది 1 2x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు అది. సో y ప్లస్ 2 ఈక్వల్ టు 5. సో y ఈక్వల్ టు 3. 2x plus 2 equal to 8. So 2x equal to 6, x equal to 3. So x equal to 3, y equal to 3 అనేది 9th problem మాట. So next. So solve the equation xyz, t 2 into this one and 3 into ఇది equal to. So ఇది ఏమవుతుంది 2x plus 2z 2y 2t కదా ప్లస్ ఇది ఏమవుతుంది 3 minus 3 0 6. ఈ రెండు యాడ్ చేస్తే 2x plus 3 2z minus 3 2y 2t plus 6 is equal to 3 into 3. So 9 15 12 18. So 2x plus 3 equal to 9. So 2x equal to 6, x equal to 3. 2z minus 3 equal to 15. So 2z equal to 18. So z equal to 9. 2y equal to 12. Y equal to 6. 2t plus 6 equal to 18. 2t equal to 12. T equal to 6. So ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది. x z t వాల్యూస్ వచ్చినాయి. సో నెక్స్ట్ ప్రాబ్లం 11th ప్రాబ్లం ఏంటి 2x plus 3x plus 5x equal to 15. X equal to 15 by 5 3. X equal to 3. So x3 Recording in equal to 3, y progress. equal to minus 4. Next question. ఇది equal to ఇది plus ఇది అన్నాడు. So 3 into 3x 3z yw is equal to x comma minus 1. So ఇప్పుడు find the values of x y z. So దీన్ని 3x 3y 3z pw is equal to ఇదేమవుతుంది 4 ప్లస్ ఎక్స్ అంతే కదా. ఇదేమవుతుంది 6 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. ఇది జెడ్ ప్లస్ డబ్ల్యూ మైనస్ 1 2w ప్లస్ 3. సో 3x ఈక్వల్ టు 4 ప్లస్ ఎక్స్. సో 2x ఈక్వల్ టు 4, x ఈక్వల్ టు 2. సో 3y ఈక్వల్ టు 6 ప్లస్ ఎక్స్ ప్లస్. సో 2y ఈక్వల్ టు 6 ప్లస్ ఎక్స్, x ఈక్వల్ టు 2. సో 8 ఈక్వల్ టు y, y ఈక్వల్ టు 4. So y equal to 4, x equal to 2. So 3w equal to 2w plus 3. 3w equal to 2w plus 3. So w equal to 3. 3z equal to z plus w minus 1. 2z equal to w minus 1. w 3. So 2. 2z equal to z equal to 1. So x equal to 2, z equal to 1, y equal to 4, w equal to 3. Next question. If f of x equal to matrix, then show that f of x into f of y is equal to f of x plus y. So f x plus y అంటే ఏంటి? x plus లో y పెట్టడం అంటే cos of x plus y minus sin of x plus y 0 sin of x plus y cos of x plus y 0 0 0. f of x plus y అంటే ఇది. ఇదేంటి f of x into f of y అన్నాడు. సో f of y అంటే ఏంటి? cos y minus sin y 0 sin y cos y 0 0 0 1. సో f of x into f of y అంటే ఈ రెండు మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయాలి. cos x minus sin y sin x 0 sin x cos x 0 0 0 1. రెండు వాళ్ళు వేస్తే ఇది ఇంటూ ఇది. సో cos x cos y మైనస్ sin x y అదేమవుతుంది? cos x మైనస్ cos x cos y మైనస్ y. సో ఇది ఇంటూ ఇది cos x by cos x into sin y minus sin x into cos y.
సో ఇది ఇంటూ ఇది, సో 0 అవుతుంది. నెక్స్ట్ ఈ కాలం ఇంటూ ఈ కాలం అవుతుంది. కాస్ వై సైన్ ఎక్స్, సైన్ వై కాస్ ఎక్స్, కాస్ సైన్ ఎక్స్ కాస్ వై, సో ఇది ఇంటూ ఇది కదా, సైన్ ఎక్స్ కాస్ వై ప్లస్ కాస్ ఎక్స్ సైన్ వై అది. సో ఇది ఇంటూ ఇది చేస్తే మైనస్ ఇది మైనస్ కాస్ ఎక్స్ సైన్ వై, సెకండ్ ఇంటూ ఇది చేస్తే మైనస్ సైన్ ఎక్స్ సైన్ వై ప్లస్ కాస్ ఎక్స్ కాస్ వై ఇంటూ 0. సో ఇది ఇంటూ ఇది చేస్తే మొత్తం 0, కింద 0 0 1 మిగులుతుంది. సో కాస్ ఎక్స్ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ సైన్ వై అంటే కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ సైన్ ఎక్స్ కాస్ వై ప్లస్ కాస్ ఎక్స్ సైన్ వై అంటే సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ మైనస్ కామన్ తీస్తే కాస్ ఎక్స్ సైన్ వై కాస్ ఎక్స్ వై అంటే మైనస్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఈ కింద కాస్ ఎక్స్ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ సైన్ వై అంటే కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. సేమ్ సరిపోయింది కదా. సో మనం ప్రూవ్ చేసినట్టే కదా, రెండు ప్రొడక్ట్ తీస్తే అది వచ్చేది ఈక్వల్ టు ఇదే వస్తుంది. సో మనం షో చేసాం. నెక్స్ట్ షో దట్ ఈ ప్రోడక్ట్ అనేది ఈ ప్రోడక్ట్ కి ఈక్వల్ కాదని షో చేయమంటాను. నెక్స్ట్ సో 14th ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రోడక్ట్, సో ఇది ఇంటూ ఇది ఏంటి 10 - 3, ఇది ఇంటూ ఇది 5 5 - 4 6 7 into 2 3, so 14 plus 12 plus 21, 6 7 into 1 4, 6 plus 28, so 7 12 plus 21, so 33 1, so 34. సో ఇది చూస్తే 2 1 into 5 6 అంటే 10 plus 6, 2 1 into -1 7, so -2 plus 7, 3 4 into 5 6, so 15 plus 12, 3 4 into -1 7, so -3 plus 28, so 16 5 27 25. సో ఇవి ఈక్వల్ అయిన రెండు నాట్ ఈక్వల్. సో ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు బిఏ మ్యాట్రిక్స్. సిమిలర్లీ ఈ ప్రోడక్ట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు, సో ఇది ఇంటూ ఇది ఎంత అవుతుంది మ్యాట్రిక్స్ చూద్దాం. 1 into -1 -1, 2 into 0 3 into 2, సో -1 plus 6, సో 1 2 3 into నెక్స్ట్ ఇది 1 into 1 1 -2 plus 9, 1 -2 plus 9, 1 2 3 0 1 4, so 1 into 0 0, 2 into 1 2, 3 into 4 12, 2 plus 12, 0 1 0, so 0 into -1 0, 1 into 0 0, 0 into 0 0. ఇది ఇంటూ ఇది, సో 0 into 0 ఇక్కడ -1, మళ్ళీ ఇది 0 into 0 0, 0 into 0 0, 1 into 1 1. నెక్స్ట్ ఇది 1 1 0, సో 1 into -1 plus 1 into 0, so 0 into 2, so 1 into 1 plus 1 into -1, so 1 into 1 plus 1 into -1, so plus 1 -1 0 ది 0 into 3 0 anyway, 1 into 0 1 into 1 plus 0 into 4, so అది 1. సో ఫైనల్గా ఇది ఏమొచ్చింది 5 8 14 0 -1 1 -1 0 1. సో ఈ ప్రోడక్ట్ ఏమవుతుంది -1, సో ఈ ప్రోడక్ట్ -1, ఫస్ట్ ఎలిమెంట్ -1 వచ్చింది కానీ ఈక్వల్ కాదని తెలిసిపోతుంది. మొత్తం ఓవరాల్ గా చూద్దాం. -1 ఇది ఇంటూ ఇది ఏమవుతుంది -2 plus 1 plus 1 plus 0, -1 into 2 -2, 1 into 1 1, 0 into 1 0. ఇది ఇంటూ ఇది చేస్తే ఇప్పుడు -3 plus 0 plus 0. సో ఫస్ట్ కాలం -1 -1 -3 అని వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ కాలం ఎంత వచ్చింది. సో రెండు ఈక్వల్ కావట్లేదు కదా, సో ఈక్వల్ కాదని చూపించినట్టే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్
ఫైండ్ ఏ స్క్వేర్ మైనస్ 5a ప్లస్ 6a ఈక్వల్ టు 0. సో ఏ మ్యాట్రిక్స్ ఎంత అంటున్నాడు, ఏ మ్యాట్రిక్స్ ఎంత ఇచ్చాడు ఇక్కడ, ఏ మ్యాట్రిక్స్ మనకి కాదు ఈ 15th ప్రాబ్లం. ఓకే, ఏ మ్యాట్రిక్స్ ఎంత ఇచ్చాడు, సో ఏ మ్యాట్రిక్స్ మనకి ఏ ఈక్వల్ టు 2 2 1 0 1 -1 1 3 0. వాడు ఏమంటున్నాడు, ఏ స్క్వేర్ మైనస్ 5a ప్లస్ 6i ఈజ్ ఈక్వల్ టు 0. ఫైండ్ ఎంత. సో ఇప్పుడు ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ చేయాలి. సో మ్యాట్రిక్స్ ని సేమ్ దాంతోనే మల్టిప్లై చేయాలి. 0 1 -1 1 3 0. సో ఏ స్క్వేర్ అంటే 2 2 1 0 1 -1 1 3 0. సో ఇది 0 ఇంటూ 0. ఓకే, నెక్స్ట్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు అవుతుంది 2 ఇంటూ 2 ప్లస్ 0 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 1. 2 ఇంటూ 2 ప్లస్ 0 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 1. నెక్స్ట్ ఇది ఇంటూ ఇది. సో 2 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ -1. సో నెక్స్ట్ ఈ మూడోది ఏమవుతుంది, ఇది ఇంటూ ఇది కదా. సో 2 ఇంటూ 1 ప్లస్ 0 ఇంటూ 3 ప్లస్ 1 ఇంటూ 0. నెక్స్ట్ 2 1 3 ఇది. సో 2 ఇంటూ 2 4 1 ఇంటూ 2 2 4 3 ఇంటూ 1 3. ఇది ఇంటూ ఇది. సో 2 ఇంటూ 0 0 ప్లస్ 1 -3. 2 ఇంటూ 0 1 ఇంటూ 1 3 ఇంటూ -1 -3. 2 1 3 ఇంటూ ఇది. సో 2 ఇంటూ 1 2 ప్లస్ 3 ప్లస్ 0. సో ఇది 1 ఇంటూ 2 2 -2 0. సో ఇది 0 -1 0. ఇది ఇంటూ ఇది 1 1 -3 0. సో ఫైనల్ గా అన్ని యాడ్ చేస్తే మీకు ఏ స్క్వేర్ అనేది ఎంత వస్తుంది, ఏ స్క్వేర్ ఈక్వల్ టు 5 -1 2 9 -2 5 0 -1 -2. సో ఇప్పుడు మనం 5 చూద్దాం. 5 మ్యాట్రిక్స్ ని 5 తో మల్టిప్లై చేస్తే, ఇచ్చిన మ్యాట్రిక్స్ ని 5 తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 10 0 5 10 5 15 5 -5 0. ఓకే, 6i అంటే మొత్తం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ అనేవి డయాగ్రామ్ గా 6 ఉంటాయి. ఏమన్నాడు, ఏ స్క్వేర్ -5a ప్లస్ 6i ఎంత అవుతుంది ఇప్పుడు. సో ఇది ఫస్ట్ ఇది మైనస్ ఇది చేస్తే ఏమవుతుంది, 5 -5 ప్లస్ 6 5 -10. ఇది మైనస్ చేస్తే -1 -0. సో ఇది -1 ఇక్కడ -3 ఇది -1 -1 -10 -4 4 4. సో ఇది ఫైనల్ అనమాట. 1 -1 -3 -1 -1 -10 -5 4 4. ఇది దాని వాల్యూ ఏ స్క్వేర్ -5i ప్లస్ 6i. సో నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, 16th క్వశ్చన్. ఇఫ్ ఏ ఈక్వల్ టు ఇది ప్రూవ్ సేమ్ థింగ్. సో ఇఫ్ ఏ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు, ఏ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ 1 0 2 0 2 0 2 1 3. ప్రూవ్ దట్ ఏమంటున్నాడు, ప్రూవ్ దట్ ఏ క్యూబ్ -6a స్క్వేర్ ప్లస్ 7a ప్లస్ 2i ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏ స్క్వేర్ కనుక్కుందాం ఫస్ట్. ఏ స్క్వేర్ అంటే సేమ్ అదే మ్యాట్రిక్స్ 1 0 2 0 2 0 2 1 3 ఇంటూ 1 0 2 0 2 1 2 0 3. సో ఇది ఇంటూ ఇది ఏమవుతుంది, సో 5. సో ఇది ఇంటూ ఇది 5. సో ఇది ఇంటూ ఇది 1 ఇంటూ 0 0 ఇంటూ 2 2 ఇంటూ 0 0. అది 0. నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలం 2 ప్లస్ 0 ప్లస్ 6 8 అది. సో నెక్స్ట్ కాలంది. సో ఇది ఇంటూ ఇది
0 into 1, 2 into 0, 1 into 2, 2. సో ఇది ఇంటూ ఇది 4 ఇక్కడ. నెక్స్ట్ 5 మాట. సో ఇది ఇంటూ ఇది చేస్తే ఎంత 2 into 1 plus 0 into 0, 3 into 2, 8. సో నెక్స్ట్ కాలం 2 into 0, 0 into 2, 3 into 0, 0. నెక్స్ట్ 13, 2 into 2 plus 3 into 3, అంత 9 plus 4, 13. సో ఏ స్క్వేర్ అనేది ఇది. ఏ క్యూబ్ అంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ, మళ్ళీ ఏతో మల్టిప్లై చేయాలి ఆ మ్యాట్రిక్స్. 508, 245, 8013 ని ఏతో మల్టిప్లై చేస్తే ఏ అంత 102, 021, 203. ఏతో మల్టిప్లై చేస్తే మీకు మళ్ళీ 21, 0, 34. మీరు చూసుకోవచ్చు మల్టిప్లై. 5 into 1 plus 8 into 2 ఎంత 5 plus 16, 21. దీన్ని మళ్ళీ దీన్ని మల్టిప్లై చేస్తే 5 into 0, 0 into 2, 8 into 0, 0. 5 into 2, 10, 8 into 0 into 1. So 8 into 3, 33. 8 into 3, 24. 8 into 3, 24. 5 into 10, 5 into 10, 10. So 5 into 2, 10. So 24 plus 10, 34. 245, 102. So 2 plus 0 plus 10. అంత 12. సో ఇది 8, ఇది 23. సేమ్ 34 వస్తుంది. ఇది 0, 55. మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే వస్తుంది అనమాట. సో మల్టిప్లికేషన్ ప్రతిదీ నేను చెప్పట్లేదు. ఇది ఇంటూ ఇది ఎలా మల్టిప్లై చేయాలి. 508 into 102 ఫస్ట్ కాలం అంటే ఈ రో ఈ కాలం ఎలా మల్టిప్లై చేయాలి. 5 into 1 ప్లస్ ఇది ఇంటూ ఇది 0 into 0 ప్లస్ 8 into 2. సో ప్రతి రో ఒక కాలం కి అలా మల్టిప్లై చేసుకుంటే మీకు ఫైనల్ గా ఇది వస్తుంది. ఏ క్యూబ్ వచ్చింది. ఏ స్క్వేర్ తెలుసు. సో ఏ క్యూబ్ వాడు ఏమడుతున్నాడు. ఏ క్యూబ్ -6a స్క్వేర్ ప్లస్ 7a ప్లస్ 2i అంటున్నాడు. సో ఏ క్యూబ్ ఏమో 21, 0, 3, 34, 12, 8, 23, 34, 0, 55 -6a స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 508, 245, 8013 ప్లస్ 7a. 7a అంటే 7, 102, 021, 203 ప్లస్ 2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1, 1, 1, 0, 0, 0, 0, 0, 0. సో 2 into ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో ఇది మ్యాట్రిక్స్ ని యాడ్ చేస్తే మీకు ఎంత అవుతుంది. ఇది -30 అవుతుంది. సో 21 - 30 ప్లస్ 7 ప్లస్ 2. సో 0 అన్నమాట. సో ఎవ్రీథింగ్ 0, 0, 0, ఎవ్రీథింగ్ 0, 0 అన్నమాట. సెకండ్ ఎలిమెంట్ కూడా 0. ఫైనల్ గా మీకు అన్ని యాడ్ చేస్తే మీకు 0, 0, 0, 0, 0, 0, 0 అని వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇఫ్ a equal to 3, 3, 4, -2, 2, i equal to 1, 0, 0, 1, find the k equal to a square ka -2a. సో ఇప్పుడు ఏ స్క్వేర్ ఏమవుతుంది. 3, 4, -2, -2 into 3, 4, -2, -2. సో 3 into 4 ఏ స్క్వేర్ ఏమవుతుంది. 3 into 4, సో 9 plus 8 is -6 plus 4, 4 - 2, 3, 4, 12, -8 plus 4. So 17, 4, -2, -4. Oh, 9 - 8 కదా ఇది 1. 1 - 2, 4 minus. So 3 into 9, 3 into 3, 9. -2 into 4, -8. సో 1 ఇది ఏ స్క్వేర్ మాట. ఇప్పుడు ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటి. ఏ స్క్వేర్ అంతా ఏ స్క్వేర్ ఈక్వల్ టు కేఏ. కేఏ అంటే 3a, 3k, -2k, 4k, -2k, -2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1, 0, 0, 1. సో ఏ స్క్వేర్ అంటే నీకు ఎంత వచ్చింది. 1 - 2, 4 - 4 is equal to. సో ఇది ఏ స్క్వేర్ కేఏ. కేఏ అంటే కేతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది. కేఏ 3k, -2k, 4k, -2k. కేఏ -2i అంటే 2i అంటే 0, 2, 2, 0, 0, 2. సో 3k -2, -2k, 4k,
minus 2k minus 2 is equal to ఏంటి 3k minus 2 minus 2k 4k minus 2k minus 2. సో minus 2k ఈక్వల్ మైనస్ 2 అంటే k1 పెడితే k1 పెట్టాం అనుకో ఇది ఏమవుతుంది 3 into 1 minus 2 1 కి ఈక్వల్ అవుతుంది. k1 పెడితే 4 ఈక్వల్ టు 4, k1 పెడితే minus 4 ఈక్వల్ టు 4, k1 పెడితే minus 2 ఈక్వల్ టు 2. సో k అనేది 1 మాట ఇక్కడ. ఓకే, ఫైండ్ ద k. సో a స్క్వేర్ ఈక్వల్ టు a minus 2i. సో a స్క్వేర్ మైనస్ a ప్లస్ 2i అనేది 0 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్. సో if a equal to ఈ మ్యాట్రిక్స్ అయితే ఇక్కడ ఇచ్చిన మ్యాట్రిక్స్ if a equal to 0 minus tan alpha by 2 0 అయితే I is the identity matrix of order 2, then I plus a is I minus a into cos alpha minus sin alpha cos alpha. సో I plus a అంటే ఏంటి, దీనికి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ యాడ్ చేయడమే కదా. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ యాడ్ చేస్తే 1 minus 1 0 0 1. సో I plus I అంటే 1 0 0 1. సో I plus a అంటే నేను ఏ మ్యాట్రిక్స్ యాడ్ చేస్తే ఇది 1 minus tan alpha by 2 1 is equal to I minus a. I minus a అంటే 1 tan alpha by 2 minus tan alpha by 2 1. ఇది I minus a ఇంటూ దేని మల్టిప్లై చేయాలి. సో I minus a ని దేనితో మల్టిప్లై చేయాలి, 1 tan alpha by 2 minus tan alpha by 2 1 cos alpha minus sin alpha cos alpha తో మల్టిప్లై చేస్తే మీకు ఎంత వస్తుంది ఫైనల్ ఈ మ్యాట్రిక్స్ cos alpha plus sin alpha tan alpha by 2 minus sin alpha cos alpha tan alpha by 2 minus cos alpha tan alpha by 2 plus sin alpha tan alpha by 2 plus cos alpha. సో ఇది వస్తుంది. ఇది దేనికి ఈక్వల్ అయింది అంటున్నాడు, 1 plus I కి ఈక్వల్ అయింది అంటున్నాడు. సో cos alpha 1 minus 2 sin square alpha by 2 కింద రాసుకున్నాం అంటే sin alpha by 2 alpha sin alpha ని 2 sin alpha by 2 cos alpha by 2 కింద రాసుకుంటే tan alpha by 2 అంటే cos alpha by 2 into tan alpha by 2 into sin alpha by 2 కదా. 2 sin square alpha by 2 plus 2 sin square alpha by 2 ఈ రెండు క్యాన్సిల్ అయితే 1 అవుతుంది కదా. అది సేమ్ థింగ్ ఇక్కడ అప్లై చేస్తే sin alpha plus cos alpha tan alpha by 2. సో cos alpha ని 2 cos square alpha by 2 minus 1 into tan alpha by 2 అని రాసుకుంటే అవుతుంది 2 cos alpha sin alpha by 2 minus tan alpha by 2. ఇది ఏమవుతుంది, sin alpha అవుతుంది కదా. sin alpha ఈ sin alpha క్యాన్సిల్ అయితే అక్కడ మైనస్ tan alpha by 2 మిగులుతుంది అనమాట. సో ఇది సింప్లిఫికేషన్. ఎలాగంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకేమొచ్చింది ఫైనల్ గా మ్యాట్రిక్స్ cos alpha plus sin alpha tan alpha by 2 అంతే కదా. ఇక్కడ మైనస్ sin alpha plus cos alpha tan alpha by 2. సో ఇది ఆల్రెడీ చేసాం. సో ఇది చూద్దాం. సో ఇది minus 2 sin alpha by 2 plus cos alpha by 2 కింద రాసుకోవచ్చు sin alpha ని. cos alpha ని 2 cos square alpha by 2 minus 1 into tan alpha by 2 కింద రాయొచ్చు కదా. సో 2 cos square alpha by 2 tan alpha by 2 minus tan alpha by 2 రాయొచ్చా, మైనస్ దీన్ని sin alpha కిందే రాసాం అనుకో. ఇక్కడ tan alpha by 2 అంటే 2 cos alpha by 2 into sin alpha by 2 కదా. ఇది ఏమవుతుంది, ఇంకో sin alpha అవుతుంది కదా. ఈ sin alpha ఇది క్యాన్సిల్ అయితే ఫైనల్ గా మైనస్ tan alpha by 2 మిగులుతుంది. ఇది అనుకో టర్మ్ cos alpha అనేది 1 minus 2 sin square alpha by 2 రాద్దాం. sin alpha అంటే 2 sin alpha by 2 cos alpha by 2 కదా into tan alpha by 2 అంతేనా.
tan alpha by 2 అంటే sin alpha by 2 divided by cos alpha by 2. సో cos alpha by 2 cos alpha by 2 2 sin square alpha by 2 2 sin square alpha by 2. సో ఇది 1. సిమిలర్లీ మిగతా టర్మ్స్ కూడా ఈ ఫస్ట్ రెండు టర్మ్స్ మనం సింప్లిఫై చేసాం. ఈ టర్మ్ మైనస్ కాస్ ఆల్ఫా tan alpha by 2 ప్లస్ sin alpha. సో tan alpha by cos alpha ని 2 cos square alpha by 2 -1 or 1 minus 2 sin square alpha by 2 అని రాసుకోవచ్చు. sin alpha ని మనం 2 sin alpha by 2 cos alpha by 2 కింద రాసుకుని కూడా మనం సింప్లిఫై చేస్తే మనకు ఆ రిజల్ట్ వస్తుంది. ఈ రిజల్ట్ వస్తుంది అన్నమాట. ఓకే, 1 plus a is equal to ఇది ప్రూవ్ చేయొచ్చు మనం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఏ ట్రస్ట్ హ్యాస్ 30,000 దట్ మస్ట్ బి ఇన్వెస్టెడ్. ట్రస్ట్ ఉంది. ఓకే, ఏ ట్రస్ట్ హ్యాస్, ఇక్కడ క్వశ్చన్ చూపిస్తున్నాం. ఏ ట్రస్ట్ హ్యాస్ 30,000 that be invested in two different types of bonds. First bond is 5% interest per year. Second is 7% interest per year. Using matrix multiplication, determine how to divide 30 among the two types of bonds. If the trust fund must be annual total interest of 800, 1800 or 2000. So let X be the invested in first bond అనుకుందాం. ఓకే, ఫస్ట్ బాండ్ లో X ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం. ఓకే, let X be the invested in first bond అనుకుందాం. Let X be invested in first bond and 30,000 minus X అనేది సెకండ్ బాండ్. ఓకే, సో ఫస్ట్ అంతా 5% ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. సో నేను మ్యాట్రిక్స్ ని ఇలా 30,000 minus X అని పెట్టాను. ఫస్ట్ ఏమో 5/100, సెకండ్ ఏమో 7/100. ఈ రెండు మల్టిప్లై అయితే ఎంత అవ్వాలి? 1800 అవ్వాలన్నా. సో రెండు మల్టిప్లై చేస్తే 5x/100 ప్లస్ 7 into 30,000 minus x/100 is equal to 1800. So 5x minus 7x plus 7 into 3 into 10 power 4 equal to 1800 into 10 square. So 18 into 10 power 4. 21 into 10 power 4 minus 2x plus. So 2x equal to 21 minus 18 into 10 power 4. So 21 minus 18 anta 3 into 10 power 4. So x equal to anta 3/2 into 10 power 4. So 1.5 into 10 power 4. So 15 into 10 cube. So 15,000 ఏమో ఫస్ట్ దాంట్లో, 15,000 సెకండ్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే 1800 ఇంట్రెస్ట్ వస్తుంది. అదే సేమ్ థింగ్ 2000 ఇంట్రెస్ట్ రావాలంటే ఎక్స్ ఎంత? సో సేమ్ థింగ్, ఎక్స్ 30,000 minus x into 5/100 plus 7/100 is equal to 2000. Same thing, 5x/100 plus 7 into 3 into 10 power 4 minus x/100 is equal to 2 into 10 cube, 20. So 5x minus 7x plus 21 into 10 power 4, 2 into 10 power 5 అంటే 20 into 10 power 4. So 2x equal to 21 minus 20 into 10 power 4. So 10,000, 10 power 4, 2x. So x ఎంత? 10 into 10 cube divided by 2. So 5,000. సో ఫస్ట్ దాంట్లో 5,000, సెకండ్ దాంట్లో 25,000 ఇన్వెస్ట్ చేస్తే నీకు 2,000 వస్తుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ద బుక్ షాప్ ఆఫ్ ఎ పర్టికులర్ స్కూల్ హ్యాస్ 10 dozen chemistry books, 8 dozen physics books, 10 dozen economics books. So 10 dozen chemistry, 8 dozen physics books, 10 dozen economics books. Their selling prices are 80, 60 and 40 each respectively. So there's find the total amount of bookshop will receive from selling all the books using matrix algebra. So అక్కడ ఏంటంటే 10 dozen కెమిస్ట్రీ బుక్స్. ఓకే, 10 into 12 into కెమిస్ట్రీ బుక్స్ మాట. సో డజన్ అంటే 12 మనకు తెలుసు. 10 dozen ఏమో కెమిస్ట్రీ,
ఫిజిక్స్ అంతా 8 డజన్. ఇంకోటి ఏంటి ఫిజిక్స్ కూడా ఎకనామిక్స్ బుక్స్ 10 ఇంటూ ఒక్కొక్క దాని ప్రైస్ ఎంత, కెమిస్ట్రీ బుక్స్ ఏమో 80, 60, 40. సో మొత్తం ఎన్ని వస్తాయి, ఇది ఇంటూ ఇది. ఒక్కొక్క బుక్ కాస్ట్ ఇచ్చాడు కదా, డజన్ తో 12 తో కూడా మల్టిప్లై చేయాలి. సో ఈ మల్టిప్లికేషన్ ఎంత, 800, 8 into 60, 480. ఇదంతా 40, 40. ఓకే, 10 into 40, 400 into 12. సో 800, 1200, 1680 into 12. సో నియర్లీ 20,160 రూపీస్ వస్తాయి మొత్తం సేల్స్ ఆఫ్ దిస్ బుక్స్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో 21st question. The restriction, assume that X, Y, Z, W, P are matrices of order 2 by n. X అనేది 2 by n, Y అనేది 3 by k, Z అనేది 2 by p, W అనేది n by 3, Z అనేది 2 cross p, W అనేది n by 3, P అనే మ్యాట్రిక్స్ P cross K, క్యాపిటల్ P అనే మ్యాట్రిక్స్ P cross K. సో రిస్ట్రిక్షన్ ఆఫ్ NKP దట్ PY plus WY డిఫైన్డ్. సో PY అంటే P మ్యాట్రిక్స్, PY అంటే P cross K ఇంటూ Y మ్యాట్రిక్స్ 3 cross K. సో K ఈక్వల్ టు 3 అవ్వాలి, రిస్ట్రిక్షన్ K ఈక్వల్ టు 3 అవ్వాలి ఒకటి. ఇంకోటి WY అంటే W ఏది, సో W ఏది n cross 3, Y అంటే 3 cross K. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో రెండు మల్టిప్లై చేస్తున్నప్పుడు సో ఫస్ట్ ఏదో వస్తుంది, దేంతో అయితే మల్టిప్లై చేస్తాం దాని కాలమ్స్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇది. సో దేంతో అయితే మల్టిప్లై చేస్తాం దాని రోస్, దీని కాలమ్స్ ఈక్వల్ అవ్వాలన్నమాట, 3 equal to 3. ఇక్కడ ఏం రిస్ట్రిక్షన్ లేదు, YY PY కి రిస్ట్రిక్షన్ ఒకటే, K equal to 3 అవ్వాలి. P is arbitrary, K equal to 3. సో K equal to 3, P equal to, సో మళ్ళీ ఇదేం ఆర్డర్ వస్తుంది, సో దీనికి రిస్ట్రిక్షన్ లేదు, దీని ఆర్డర్ WY ఆర్డర్ ఏంటి, WY మ్యాట్రిక్స్ ఆర్డర్ n cross K. ఇక్కడ PY కి K equal to 3 అవ్వాలి. సో ఫైనల్ ఆర్డర్ దీనికి ఏమొస్తుంది, PY కి P cross K వస్తుంది అనమాట, P cross K. ఇదేమో n cross K. సో ఈ రెండు యాడ్ చేయాలంటే P అనేది డెఫినెట్ గా n ఈక్వల్ అవ్వాలి, K అనేది ఎంత ఉంటే అంత ఇక్కడ కూడా ఉంటుంది కాబట్టి ఈ రెండు మ్యాట్రిక్స్ సేమ్ ఆర్డర్ అవ్వాలి కాబట్టి P ఈక్వల్ టు n అవ్వాలి. అండ్ సో ఈ ప్లస్ ఎడిషన్ కూడా వ్యాలిడ్ అవ్వాలంటే P ఈక్వల్ టు n అవ్వాలి, K ఈక్వల్ టు 3 అవుతుంది. సో ప్రొడక్ట్ వ్యాలిడ్ అవ్వాలంటే K ఈక్వల్ టు 3, P ఆర్బిటర్ అవ్వచ్చు. ఎడిషన్ కూడా వ్యాలిడ్ అవ్వాలంటే K ఈక్వల్ టు 3, P ఈక్వల్ టు n అవ్వాలి. ఓకే, సో if n equal to P, the order of matrix 7x minus 5z. So 7x minus 5z. So n equal to P అయితే Z matrix ఏంటి, X matrix 2 into P అవుతుంది, Z matrix 2 into P అవుతుంది, ఆ మ్యాట్రిక్స్ కూడా 2 into P అవుతుంది అన్నమాట. X, సో if n equal to P అయితే X మ్యాట్రిక్స్ ఏంటి 2 into n or 2 into P, n equal to P అయితే Z మ్యాట్రిక్స్ 2 into n or 2 into P. సో దాని సబ్ట్రాక్షన్ కూడా 2 into n or 2 into P అవుతుంది. సో ఇది అవుతుంది, B అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడతో ఎండింగ్ ద క్లాస్. సో నెక్స్ట్ టైం ఈ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మ్యాట్రిక్స్ గురించి చూసి సో వీ విల్ కంప్లీట్ రిమైనింగ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంకేమున్నాయి నెక్స్ట్ ఎక్సైజ్ 3.3 కంప్లీట్ చేసి సో ఇన్వర్టిబుల్ మ్యాట్రిసెస్. సో దెన్ వీ వాంట్ టు miscellaneous examples. So miscellaneous examples. Okay, thank you. I'm ending the session here.